హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే తమ్లైన్ చూస్తే అర్థమయ్యే ఉండొచ్చు మీకైతే. అవునండి, నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. ఎంత వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఏంది అనేది అయితే వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. నాకు ఎంత వచ్చినాయి అనేది అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చాను. ఇంకా కూడా సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ఇన్ని రోజుల కష్టంలో మనకు పేమెంట్ వచ్చిందంటే చాలా హ్యాపీ ఉంటుంది కదా. ఒక్క విషయం ఏంటంటే, ₹1 మన చేతిలో ఉందంటే ఆ రూపాయినే చూస్తారు, కానీ ఆ రూపాయి వెనక వచ్చిన కష్టాన్ని అయితే ఎవరు చూడరు. యూట్యూబ్ కూడా అంతే. మనకు ₹1 వచ్చింది అంటే ఎన్ని కష్టాల నుంచి ఎదుర్కొంటే ఆ రూపాయి వచ్చింది అనేది అయితే ఎవరు చూడరు. ఆ కష్టాలు అయితే ఎవరికి కనపడవు. పైకి కనిపించే పైసలు మాత్రం అందరికీ కనిపిస్తాయి. పైసలు వెనకబడే బాధ మాత్రం ఎవరు చూడరు. అందుకనే మన చుట్టూనే ఉంటారు. శత్రువులు ఎక్కడ ఉండరు, మన చుట్టూనే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా నడుచుకోండి. ఓకేనా? ఈరోజు అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఛానల్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది. మీరు కూడా వీడియోస్ చూస్తూనే ఉండొచ్చు. మీ సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం ఎదగగలిగిన. ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు నాకు డబ్బులు రావడానికి కారణం ఏంటంటే, నాకు యూట్యూబ్ నుంచి అంటే యూట్యూబ్ వాళ్ళు కాదు నాకు మనీ సెండ్ చేసింది. యూట్యూబ్లో ఒక అన్నయ్య పరిచయం. అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన కాబట్టి పరిచయం. అంత ముందుకు అన్నయ్య ఎవరో తెలియదు, నేనెవరో అన్నకు తెలియదు, అన్నెవరో నాకు తెలియదు. ఆ అన్నయ్యనైతే నా వీడియోస్ చూసి, వీడియోస్ నచ్చి నాకైతే మనీ సెండ్ చేసిండు. బయటనే వేరే వాళ్ళు నీకు డైరెక్ట్ వేస్తే నువ్వు యూట్యూబ్ డబ్బులు అనే చెప్పుకుంటున్నావు అని అనుకుంటుండొచ్చు. నాకు యూట్యూబ్ ద్వారానే వచ్చినాయి కాబట్టి నేనైతే యూట్యూబ్ నుంచే వచ్చినాయని నేనైతే అనుకుంటున్నా. నాకు యూట్యూబ్ పెట్టకుంటే అన్నయ్య పరిచయం కాకపోవు కదా. యూట్యూబ్ పెట్టడం వల్లనే అన్నయ్య పరిచయం అయిండు. అందుకనే యూట్యూబ్ నుంచే పరిచయం అయింది. యూట్యూబ్ వీడియోలు చూసే నాకు మనీ సెండ్ చేసిండు కాబట్టి నాకు యూట్యూబ్ నుంచే వచ్చినట్టే కదా మనీ. మీరేమంటారో కామెంట్ చేయండి. నేనైతే యూట్యూబ్ నుంచే వచ్చినాయనే చెప్పుకుంటున్నా. ఓకేనా? అన్నయ్యనైతే చాలా మంచోడు. అంటే డబ్బులు వేసిండని మంచోడని కాదు, సపోర్ట్ చేస్తాడు నా వీడియోస్కి. ఎవరు సపోర్ట్ చేయకపోయినా చేస్తారు. చేసేవాళ్ళు కొందరు ఉంటారు, అందరూ సపోర్ట్ చేయరు అని అయితే ఎప్పుడు అనుకోవద్దు. చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. చేయాలనిపిస్తే చేస్తారు, వద్దనుకుంటే వదిలేస్తారు. చేసే వాళ్ళని మనం మర్చిపోలేం. సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోము. నేను కూడా మర్చిపోను ఎప్పటికీ. ఎందుకంటే నాకు ఫస్ట్ పేమెంట్ నా చేతికి వచ్చింది, హ్యాపీనెస్ ఇచ్చిండు కాబట్టి అన్నయ్య చాలా హ్యాపీ. నేనైతే అన్నయ్య పేరు, ఊరు ఏది మెన్షన్ చేయట్లేను. ఎందుకంటే అన్నయ్యకు వీడియోనే వద్దన్నాడు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ పేమెంట్ కదా నాకు యూట్యూబ్ నుంచి, అందుకని నా సంతోషం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అన్నయ్య పేరు, ఊరు ఏదైతే మెన్షన్ చేయను. కానీ మన ఛానల్ తరపున అన్నయ్యకైతే పేరు పేరున ధన్యవాదాలు. ఓకేనా? యూట్యూబ్లో నాకు యూట్యూబ్ నుంచి వచ్చింది ఫస్ట్ పేమెంట్ ఇదే. మళ్ళీ పేమెంట్ అంటే యూట్యూబ్ ద్వారా మన ఛానల్ ద్వారా వచ్చే మనీ అయితే మళ్ళీ మీకు ఇంకో వీడియోలోనైతే మెన్షన్ చేస్తాను. ఈ వీడియోలోనైతే అన్నయ్య నాకైతే ఎంత పే చేసిండని అనుకుంటుర్రో గెస్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో ఎన్ని మనీ వచ్చినా చెప్పొద్దు. యూట్యూబ్లో వీడియోలోనైతే చెప్పొద్దు అనమాట. ఎవరు చెప్పరు, అసలు చెప్పే ఛాన్స్ లేదు యూట్యూబ్లో. అందుకనైతే నేను డైరెక్ట్ చెప్పలేను ఎంత వచ్చినాయి ఏంది అనేది. ఇండైరెక్ట్గా చెప్పను అని అయితే ఫీల్ ఏం కాకండి. ఇదొకటి మైక్. ఇది ఒక 1000 రూపాయలతో నేను కొన్నా. ఇలాంటివి ఇంకా 5 కొనొచ్చు.
ఇలాంటివి నేనైతే 1000 పెట్టి ఇది కొన్నాను. 5 కొనొచ్చు. ఓకేనా, అర్థమైపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇలానే సపోర్ట్, నేను మనీ వేసిందని సపోర్టింగ్ అని కాదు. ప్లీజ్ ఒక్క లైక్ చేస్తే చాలా హ్యాపీ. లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయాలనిపిస్తే చేయండి, లేదంటే వదిలేయండి, బలవంతం ఏమి ఉండదు. ఓకేనా, సాధ్యమైనంత వరకు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఇలాగే సపోర్ట్ చేస్తారని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనా, బాయ్ మరి.